అమెరికా హౌతీల మీద అటాక్ చేస్తుంది. దాని సందర్భంగా కొన్ని తను దెబ్బతింది. అదే సందర్భంలో ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌకని ధ్వంసం చేసింది. ఇదంతా బాగానే ఉంది. కానీ తాజాగా ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటంటే అమెరికా భారీ ఎత్తున సొమ్ములని, ఆదాయాలని, అదే ఆయుధాలని ఖతార్కి డంప్ చేస్తుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అది కూడా ఎట్లాంటిది, యుఎస్కి సంబంధించినటువంటి 13 US C-17A గ్లోబల్ మాస్టర్ అంటారు. అంటే అతి పెద్దదైనటువంటి రవాణా విమానం అన్నమాట. దాంట్లో భారీ ఎత్తున మిలిటరీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సైన్యాన్ని అక్కడికి పంపిస్తోంది. అనేక యుద్ధ విమానాలు అక్కడికి చేరుతున్నాయి. ఎయిర్ బేస్, ఖతార్లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అక్కడికి విపరీతంగా జరుగుతున్నాయి. అలాగే ఓషన్ ఎయిర్ బేస్, సౌత్ కొరియాలో ఉన్నటువంటి ఓషన్ ఎయిర్ బేస్ కూడా భారీ ఎత్తున యుద్ధ విమానాలు వస్తున్నాయి. ఆయుధాలు ఇవన్నీ డంప్ చేస్తుంది. అంటే సంథింగ్ ఏదో జరగబోతోంది. ఇది ఇజ్రాయెల్కి సపోర్టింగ్ గానా, హౌతీల మీద దాడులు గానా, లేకపోతే మరింకేదైనా ఆలోచన ఉందా, అర్థం కాని పరిస్థితి.